హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో ఇన్ఈక్వాలిటీస్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద సొల్యూషన్ సెట్ కంటైన్డ్ ఇన్ ఆర్ ఆఫ్ ద ఇన్ఈక్వేషన్ 3x + 3 - x - 4 <0 ఈజ్ అని అడిగినారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ యొక్క సొల్యూషన్స్ కనుక్కోవాలా, అంతే. ఇన్ఈక్వాలిటీ బేస్ చేసుకొని కనుక్కోవాలా, ఎక్స్ యొక్క రేంజ్ అనుకో. అట్లా గివెన్ వాళ్ళు ఇచ్చినది రాసుకుంటాం. 3x + 3 - x - 4 <0. దెన్ వీ నీడ్ టు ఫైండ్ ఎక్స్ రేంజ్. ఇప్పుడు x⁻1 - xని ఏం రాసుకోవచ్చు, x⁻1 × x⁻ - x రాసుకోవచ్చు. x⁻ - x అంటే కింద డినామినేటర్లోకి పంపిస్తే 3/3x రాసుకోవచ్చు. సో దాన్ని ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే 3x² వస్తుంది ప్లస్ 3 × -4 × 3x <0 రాసుకుంటాం. కింద ఉండేది డినామినేటర్ని ఈ పక్క పంపిస్తే 0 అయిపోతుంది. 3x = t అని పెట్టుకుంటే 3x ప్లస్లో t పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఈ ఈక్వాలిటీకి. అప్పుడు t² - 4t + 3 <0 వస్తుంది. దాని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే t² - 3t - t + 3 <0. ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, t - 1 × t - 3 <0గా వస్తుంది. సో ఇది దీని యొక్క రేంజ్, t యొక్క రేంజ్ 1, 3 అనేది. మనకి t కాదు కనుక్కోవాల్సినది, ఎక్స్ కనుక్కోవాలా. ఎక్స్ ఎక్కడ వస్తుంది, t = 3x అని పెట్టుకుంటాం కదా, దానిలోకి రీప్లేస్ చేద్దాం. మనకి t యొక్క రేంజ్ ఏమన్నారు, 1 <t < 3 అంటే 1కి 3కి t అనేది మధ్యలో లై అయింది అన్నారు. సో t అంటే ఏంది, 3x పెట్టుకుంటాము. ఇక్కడ 1 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో ఎట్లా రాసుకోవచ్చు, 3/0 అంటే 1 కదా, సో 3/0గా రాసుకుంటాం. 3x అట్లే ఉంది. 3 అంటే 3 ఆల్రెడీ ఉంది, సో 3/1 అని పెట్టుకుంటాం. కింద బేసెస్ అనేటివి సేమ్ ఉన్నాయి, అప్పుడు దాని పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు 0 <x <1 ఈ విధంగా రాసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ అనేది మనకి ఎక్స్ రేంజ్ ఇక్కడ తెలిసింది, x బిలాంగ్స్ టు 0, 1 అనేది. ఒకవేళ ఇది కన్ఫ్యూజ్ అయిందనుకో సపరేట్గా చేసుకుందాం అది ఈ మెథడ్. ఇక్కడ 3x = మినిమం వాల్యూ 1 కదా, దానికి 1కి ఈక్వల్ చేసుకుందాం. అప్పుడు x యొక్క రేంజ్ మనకి ఏమొస్తుంది, 0 అవుతుంది, x = 0. సో మినిమం వాల్యూ ఆఫ్ x 0. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ 3 కదా, 3x = 3 చేసుకుందాం, x = 1 వస్తుంది. సో x యొక్క రేంజ్ 0 to 1 ఇక్కడన్నా ఒకటే. ఇది 0, 1 అనేది ఎక్కడ ఉంది, 0, 1 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ప్లీజ్ like, share and subscribe friends.